నమస్తే. భారతదేశము ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి యువత, యువశక్తి అనేటువంటిది ఒక అద్భుతమైన విషయంగా పరిగణిల్లుతున్నటువంటి వేళ మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటాం. భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఎంత శక్తి ఉంది? భారతదేశంలో ఉన్నటువంటి యువత ఏ మార్గంలో నడిస్తే బాగుంటుందని సనాతన సమాజం ఆశిస్తోంది అనేటువంటి అనేక అంశాల్ని మనం చర్చించుకోబోతున్నాము. స్మరణానందగిరి మహారాజ్ తోటి. యోగదా సత్సంగ్ సొసైటీ అనేటువంటి ఒక అద్భుతమైన సంస్థకి వారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వారు చిన్నతనం నుంచి కూడా ఉత్తమ విద్యార్థిగా రాణించారు. ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటిలో ఇంజనీరింగ్ చేసి ఎంటెక్, పిహెచ్డి వంటి ఉన్నతమైనటువంటి కోర్సులు చేసి ఆ తర్వాత అసలైనటువంటి వికాసం అనేటువంటిది సన్యాస మార్గంలో ఉందని భావించి ఇటువైపు మళ్ళినటువంటి గొప్ప మహనీయులు, వారిని పరిచయం చేసుకుంటున్నాం. మహారాజ్ నమస్తే. నమస్కారం. మీరు ఎక్కువగా యువత గురించి, యువత బాగా వృద్ధిలోకి రావాలి, యువత ముందుకు వెళ్ళాలని కోరుకునేటువంటి గొప్ప వ్యక్తుల్లో మీరు ఒకరు. భారతదేశం కూడా యువత ఎక్కువగా ఉండేటువంటి దేశం. ఎందుకని యువత మీద అంత ఫోకస్ చేస్తున్నారు? యువతని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? నేటి యువతే రేపటి అసలైన పౌరులు. పౌరులు కదా. వయసు మళ్ళాక ఉత్సాహం తగ్గుతుంది, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న శక్తి కూడా తగ్గుతుంది. యువతులకు అవకాశం బాగా ఉంది, దేన్నైనా నేర్చుకోగలరు. మంచిని నేర్చుకొని తమ వికాసానికి, దేశం యొక్క అభ్యుదయానికి సహాయపడగలరు. కాబట్టి యువత మీద దృష్టి అందరికీ ఉంది. ఎందుకంటే అది సరైన సమయం. చిన్న ఉదాహరణ అండి, వర్షాకాలం, మాన్సూన్లో మనం బీజాలు నాటుతాం. ఆ తర్వాత అవి మొలకెత్తి శీతాకాలంలో పంటనిస్తాయి. ఏ కారణం వలన వర్షాకాలంలో మనం బీజాలు నాటకపోతే మొలకలు రావు, ఆ సంవత్సరం శీతాకాలంలో పంట ఉండదు. అంటే మాన్సూన్ అనేది, శీతాకాలం అనేది, వర్షాకాలం అనేది చాలా ముఖ్యమైన విషయం. అప్పుడే బీజాలు నాటాల్సింది. యువత అనేది వాళ్ళ జీవితంలో మాన్సూన్ సీజన్, వర్షాకాల సీజన్. అక్కడే వాళ్ళకి బీజాలు నాటాలి, మంచి బీజాలు నాటాలి. జీవితంలో శాశ్వతమైన ఆనందం ఎక్కడ ఉంటుంది అనే విషయం అప్పుడు తెలుసుకోవాలి. దాని సరైన కృషి చేయాలి. లేకపోతే ఏదో సరికాని ఆలోచనలతోనూ వాళ్ళ జీవితం అంతా కూడా జరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి యువత అనేది మాన్సూన్ సీజన్లో ఉన్నారు, వర్షాకాలంలో ఉన్నారు. కాబట్టి అసలైన బీజాలు పడాలి. అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మాత్రము యువత అనేటువంటిది అంత కెరీర్ ఓరియంటెడ్గా కనిపిస్తున్నారండి. అంటే నేను ఈ కోర్స్ చదవాలి, వెంటనే ఉద్యోగం పట్టాలి, వెంటనే డాలర్లు తీసుకోవాలి, ఈ మోజు అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంది. అంటే ఈ ట్రెండ్ కరెక్టేనంటారా? ఈ ట్రెండ్ కంటే కూడా ఇంకా ఏమన్నా ఆలోచన చేయాలంటారా? దాంట్లో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే ఆ వయసులోనే వాళ్ళు విద్యను నేర్చుకోగలరు, ఏమైనా నైపుణ్యాన్ని పెంచుకోగలరు. అప్పుడు మిస్ అయ్యారంటే 40 ఏళ్ళ వయసులో వాళ్ళు కొత్త చదువులు చదవలేరు కదా. కాబట్టి ఆ వయసులో కెరియర్ ఓరియంటెడ్ ఉండడం అనేది సమంజసము, అవసరం. కాకపోతే కేవలం వృత్తి, కెరియర్, ధనార్జన ఇవే జీవితానికి అసలైన సంతోషం ఇస్తానని అనుకోకూడదు. ఈ విద్యతో పాటు నైతిక విలువలు కూడా తెలియాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక విలువలు తెలియాలి. అప్పుడు జీవితం ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుంది. యువతకి ముఖ్యమైన విషయం ఏంటంటే దే హ్యావ్ టు లీడ్ ఏ బ్యాలెన్స్డ్ లైఫ్. సమతుల్యమైన జీవితం ఉండాలి. ఇప్పుడు నాకు ఈ శరీరం ఉందండి, ఈ శరీరాన్ని సరిగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఏ విధంగా? సరైన ఆహారం ఇవ్వడం, సరైన వ్యాయామం చేయడం, తద్వారా శరీరాన్ని సరిగా చూసుకుంటాను. ఎప్పుడైతే శరీరానికి నేను సరైన ధ్యాస ఇస్తానో శరీరం నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ మీ ఎబిలిటీ టు మూవ్ అరౌండ్.
కదలడానికి ఆ శక్తినిస్తుంది. కానీ శరీరంతో నేను ఆగను కదా, నా మనసును కూడా నేను వృద్ధి చేసుకోవాలి. ఐ హ్యావ్ టు కల్టివేట్ మై మైండ్ ఆల్సో. హౌ? బై ఇంటలెక్చువల్ పర్స్యూట్స్ అండ్ ప్రాపర్ స్టడీ. ఓకే, అంతే కదండి. అంతే బై వాస్తవం. పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్తోనూ ఇంటలెక్చువల్గా ఆలోచిస్తూను చదువుకుంటూను నా మనసును కూడా నేను చేసుకోవాలి. వికసించుకోవాలి. ఓకే, ఎప్పుడైతే నేను మనసుని సరిగా చూసుకుంటానో పాజిటివ్ థింకింగ్తో, ఇంటలెక్చువల్ పర్స్యూట్స్తో, మనసు నాకేమిస్తుంది? తెలివితేటలు ఇస్తుంది. ఇతరులతో ఎలాగ మెలగాలో అది చెప్తుంది. శరీరం చెప్పదు నేను ఇతరులతో ఏ విధంగా మెలగాలో అనేది, అది మనసు చెప్తుంది. చాలామంది ఇక్కడ ఆగుతారు, యువత ఈ పాయింట్ దగ్గర ఆగిపోతారు. చాలామంది కూడా అంటే వాళ్ళ శరీరాన్ని చూసుకుంటారు, వాళ్ళ మనసును కూడా బాగా కల్టివేట్ చేసుకుంటారు. కానీ మ్యాన్ ఈజ్ ఆఫ్ 3-fold నేచర్. నాకు 3 ఉన్నాయి. ఎట్లాగంటారు? 1 శరీరం, 2 మనసు, 3 ఆత్మ. మ్యాన్ ఈజ్ ఆఫ్ 3-fold నేచర్. ఐ హ్యావ్ ఏ బాడీ, ఐ హ్యావ్ ఏ మైండ్, ఐ ఆల్సో హ్యావ్ ఏ సోల్. కాబట్టి ఆ ఆత్మను కూడా సరిగా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఆత్మకి ఆహారం ఏంటి? వాట్ ఈస్ నరిష్మెంట్ ఫర్ ది సోల్? ఇది ఆలోచించాలి. డీప్ కంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్. ధ్యానం ఆత్మకు కావాల్సిన ఆహారం. ఎప్పుడైతే నేను ఆత్మను కూడా సరిగా పోషించుకుంటానో సరైన ఆహారంతో, ధ్యానంతో, అప్పుడు ఆత్మ నాకు ఇస్తుంది ఏమిటి? ఇంట్యూషన్, సహజావబోధన, క్రియేటివిటీ, సృజనాత్మకత, పర్ఫెక్ట్ లవ్, పరిపూర్ణమైన ప్రేమ, బేషరతైన ఆనందం, అన్కండిషనల్ లవ్. ఇంట్యూషన్ అనేది మనం వింటుంటాం కదా, 6th సెన్స్ అంటాం. అది శరీరం నుంచి రాదు, మనసు నుంచి రాదు. డజంట్ కమ్ ఫ్రమ్ బాడీ ఆర్ మైండ్. ఇంట్యూషన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ సోల్. అది ఆత్మ నుంచే వస్తుంది. కాబట్టి ఆత్మని సరిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది, సరిగా పోషించాల్సిన అవసరం ఉంది యువత. కాబట్టి వాళ్ళు ఆ బ్యాలెన్స్డ్గా వాళ్ళ శరీరాన్ని చూసుకోవాలా, మనసును సరిగా చూసుకోవాలా, ఆత్మను కూడా పోషించాలి. అక్కడ కొంత పొరపాటు చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఆత్మను పోషించడానికి ధ్యానం లాంటి ఆధ్యాత్మిక ప్రక్రియలు మొదలెట్టారో అప్పుడు వాళ్ళ జీవితాలే ఇంట్యూషన్ ద్వారా నడవగలవు. కేవలం ఆలోచనల ద్వారా కాదు, ఇంట్యూషన్ ద్వారా. ఇప్పుడు చూడండి, నిత్య జీవితంలో మనం చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని సింపుల్ నిర్ణయాలు, ఇది చేస్తాం అది చేస్తామని, కొన్ని గంభీరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వాటి యొక్క పరిణామాలు చాలా విపరీతంగా ఉండొచ్చు. మనం నిర్ణయాలు ఎలా తీసుకుంటాం జీవితంలో? మన ఇష్టాలను బట్టి అంతే, గత అనుభవాన్ని బట్టి వీటిని బట్టి తీసుకుంటాం. కానీ ఇష్టాల మీద ఆధారపడిన నిర్ణయాలు సరైన ఫలితం ఇవ్వకపోవచ్చు. ఒప్పుకుంటారా? అదేవిధంగా గత అనుభవం కూడా సరైన నిర్ణయాలకి దారి తీయకపోవచ్చు. ఎలా ఉండాలంటే నిర్ణయం, ఈ నిర్ణయం వల్ల రాబోయే ఫలితం కొంచెం అన్న తెలియాలి మనకు. వి షుడ్ హ్యావ్ సమ్ ఐడియా ఆఫ్ వేర్ దిస్ విల్ లీడ్. ఏం కలగబోతుందని, అంటే ముందు చూపు అంటారు కదా, దట్ ఈస్ నోన్ యాజ్ ప్రిమానిషన్. అది ఏం జరగబోవచ్చు, జరుగుతుంది అని చెప్పేది ఏంటంటే ఇంట్యూషన్. మన మామూలు తెలివితేటలు అంత దూరం చూడలేవు. సహజావబోధన, ఇంట్యూషన్ కావాలి. దానికి ఇంట్యూషన్ ప్రతి ఒక్కరిలో ఉంది. యాజ్ వీ కెన్ డెవలప్ థాట్ పవర్, వీ కెన్ ఆల్సో డెవలప్ ఇంట్యూషన్ పవర్. అది ఇంట్యూషన్ పెంచుకోవచ్చు. ఎలా? ఏ వ్యక్తిలో అందరిలోనూ ఇంట్యూషన్ ఉంది, కొద్దో గొప్ప. ఇంట్యూషన్ ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్రశాంతతలో అప్పుడు ఇంట్యూషన్ బయటకు వస్తుంది. వెన్ మైండ్ ఈజ్ కామ్, ఇంట్యూషన్ వర్క్స్. ఎనీ డిసిషన్ టేకన్ వెన్ యు ఆర్ కామ్, మీకు తెలియకుండానే ఇంట్యూషనే మిమ్మల్ని గైడ్ చేస్తుంది అన్నమాట. అప్పుడు సరైన నిర్ణయాన్ని తీసుకోగలరు. ఇంట్యూషన్, కామ్నెస్ ఈస్ ది ఫెర్టైల్ ఫీల్డ్ వేర్ ఇంట్యూషన్ కమ్స్ అవుట్. అది కామ్నెస్ అన్నమాట. ఆ కామ్నెస్ రావడానికి ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి.
అది యువత వాళ్ళు మామూలు కార్యక్రమాలు దినచర్యల్లో వాళ్ళు చేస్తూనే చదువుకుంటారు, కెరీర్ గురించి మాట్లాడుకుంటారు, దాని గురించి శ్రమ పడుతుంటారు. అవంతా చేయాలి. అవి ఏం మానకుండా కొంత టైం మెడిటేషన్కి కూడా కేటాయిస్తే వాళ్ళ ఇంట్యూటివ్ పవర్ పెరుగుతుంది. వాళ్ళకి కెరీర్లో కానీ లేకపోతే వాళ్ళ విద్యలో కానీ చదువుకునేలో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్వామీజీ మీరు ఈ ఆత్మ యొక్క పవర్ పెరగాలి అన్నట్లయితే కనుక ధ్యానం ఇట్లాంటి చేస్తే మంచిదని మీరు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్పీడ్ యుగంలో, ఈ ఆధునిక యుగంలో అంతా ఉరుకులు పరుగులు జీవితం ఉన్నటువంటి సమయంలో మరి ధ్యానం చేయడానికైనా లేదన్నట్లయితే ఇలాంటి పెద్ద పెద్ద ప్రక్రియలు ఏమైనా చేపట్టడానికైనా సమయం సరిపోతుందా? ఎంత సమయం చేయాల్సి ఉంటుంది? క్వాలిటేటివ్గా ఒక మంచి రిజల్ట్ రావాలన్నట్లయితే ఎలాగా చేయాలి? నేను స్వానుభవంగా చెప్పగలను. నేను 20 నిమిషాలతో మొదలెట్టాను. 20 నిమిషాలు కేటాయించమని నాకు చెప్పారు కూడా. ఉదయం 20 నిమిషాలు, సాయంకాలం 20 నిమిషాలు, దాంతోనే మొదలెట్టాను. ఇవ్వలేమా? 20 నిమిషాలు మనం దీని గురించి కేటాయించలేమా? అదే తర్వాత బాగా ఉంటే అదే అరగంట కావచ్చు. అదే దాని అంతటా అవుతుంది అనమాట. అప్పుడు మీ అరగంట ఇస్తున్నానే అనే కంగారు ఉండదు. ఇవ్వలేకపోతున్నాయని కంగారు ఉండొచ్చు. అది ఇస్తే ఎంత బాగుంటుందని. ఇప్పుడు ఎవరైనా 6 గంటల్లో 7 గంటల్లో ఇంకో ఎక్కువ కూడా నిద్ర కేటాయించడానికి సంకోచిస్తారా? ఎవరు సంకోచించరు. మామూలుగా 6-7 గంటలు 8 గంటలు నిద్రపోతుంటారు కూడా. అది నేను అనవసరం, నేను వేస్ట్ చేస్తున్నాను అనుకోరు కూడా. ఎందుకంటే నిద్ర వల్ల విశ్రాంతి కలుగుతుంది, బాడీకి రెజ్యునేషన్ ఉంటుంది, పునరుద్ధరణ జరుగుతుందన్నమాట. దానివల్ల అది అవసరం కూడా. అంతకన్నా అవసరం ధ్యానం. ఆ విషయం తెలుసుకోవడం లేదు. నిద్రలో తప్పకుండా మనకు విశ్రాంతి కలుగుతుంది. ధ్యానంలో వచ్చే ఆనందం నిద్రలో వచ్చే విశ్రాంతి, సంతోషం, ఆనందం కంటే ఎన్నో వేల రెట్లు ఉంటుంది. అది స్వానుభవంగా తెలుసుకోవాలి. అయితే ఈ ప్రస్తుత ప్రపంచానికి లేదన్నట్లయితే ఆధునిక ప్రపంచానికి ఇది చాలా అవసరం అని చెప్పేటందుకు గాను నేను కొన్ని వివరాలు మీ గురించి ప్రస్తావన చేద్దాం అనుకుంటున్నానండి. అంటే మీ యొక్క విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది అనేటువంటిది ఒకటి. ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు కొన్ని రీసెర్చ్ ప్రాజెక్టుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటిది, అంటే ఆధునిక సమాజాన్ని మీరు ఎంత దగ్గరగా చూసారనేది చెప్పడానికి వీలవుతుంది కదా అని ఉద్దేశించి. నేను ఐఐటి ఖరగ్పూర్లో గ్రేట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేశాను. అబ్బా, అద్భుతం సార్. అంతకుముందు వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో బీటెక్ చేశాను. బీటెక్ చేశాక కొంతకాలం ఐఐటి మెడ్రాస్లో ఉన్నాను కొన్ని నెలల పాటు. తర్వాత ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళాను. అక్కడ పిహెచ్డి చేశాను. అక్కడ మొదలెట్టాను, పిహెచ్డి చేసే రోజుల్లో మొదలెట్టాను ధ్యానం. అవునా, గ్రేట్. పరమహంస యోగానందులు, మీరు ఈ పుస్తకం నుంచి చూసే ఉంటారు, వినే ఉంటారు. పరమహంస యోగానందులు ఆత్మకథ. వీళ్ళ సంస్థ యోగదా సత్సంగ సొసైటీ. అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను. ధ్యానం చేయడం మొదలెట్టాను. అప్పుడు అసలు విషయం చెప్పానంటే, నేను వెళ్ళి అడిగాను, ధ్యానం చెప్పండి నేర్చుకోవాలని. స్వామీజీ అన్నారు, ధ్యానం ఎందుకు కావాలనుకుంటున్నావు అన్నారు. భగవంతుని మీద ఉత్సాహం కాదు నాకు. అప్పుడు భగవంతుడు అంటే ఏం పెద్ద ఉత్సాహం లేదు. కాకపోతే భగవంతుడు ఉన్నాను నమ్మకం ఉంది. కానీ భగవంతుడు ఉన్నారు పిల్లలకి పరీక్షల ముందు, భగవంతుడు ఉన్నారు పెద్దవాళ్ళకి హాస్పిటల్కి పోయే ముందు ఆలోచిస్తాం. అలాంటి స్థానం ఇచ్చాను భగవంతుడికి. తిరుపతిలో ఉన్నప్పుడు ప్రతి సెమిస్టర్ రిజల్ట్ వచ్చాక వెంకటేశ్వర స్వామి కొండపైకి వెళ్ళేవాడిని, తలనీళ్ళు ఇచ్చేవాడిని. అంటే భగవంతుడు లేనిది కాదు, కానీ ఆయన గురించి ధ్యానం చేయడం, కొంతసేపు ఆయన గురించి ఆలోచించడం అనేది లేదు. ఆయన అడిగినప్పుడు ధ్యానం ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? నేను చెప్పాను, ధ్యానం ఏకాగ్రత పెంచుతుందని విన్నాను. మెడిటేషన్ ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్. ఐ నీడ్ డీపర్ కాన్సన్ట్రేషన్ ఫర్ మై రీసెర్చ్. అప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను నేను. నా రీసెర్చ్కి ఏకాగ్రత కావాలా, దానికోసం అంటే అప్పుడు ఆయన అన్నారు, తప్పకుండా ధ్యానం తప్పకుండా ఏకాగ్రత పెంచుతుంది. కాకపోతే నువ్వు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం 20 నిమిషాల పాటు, సాయంకాలం 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. అప్పుడు నీకు ఉపయోగం ఉంటుంది అన్నారు. నేను అలాగే చెప్పాను. అప్పుడు పరమహంస యోగానందులు ఈ ద్వారా, ఈ యోగా సత్సంగ సొసైటీ ద్వారా పరమహంస యోగానందులు ఇచ్చే మొట్టమొదటి ధ్యాన ప్రక్రియను నేర్చుకున్నాను. దాన్ని హంస ధ్యాన ప్రక్రియ అంటాం. హంస టెక్నిక్ ఆఫ్
మెడిటేషన్, కాన్సన్ట్రేషన్ అది నేర్చుకొని శ్రద్ధగా చేసామండి. మామూలుగా ఏమైనా విషయాన్ని తీసుకుంటే నేను కొంచెం సీరియస్గా శ్రద్ధగా చేస్తాను. ఏదో అలా టప్పగా అప్పుడప్పుడు చేసుకోవడం, వదిలేయడం కాకుండా శ్రద్ధగా ప్రతిరోజు 20 నిమిషాల పాటు, సాయంకాలం 20 నిమిషాల పాటు శ్రద్ధగా చేస్తూ వచ్చాను. చేస్తూ వచ్చినప్పుడు అది భగవత్ కృప వలన అతి త్వరలోనే కొన్ని వారాల్లోనే అర్థమైంది, స్వానుభవంగా మనలోనే అంతర్గతమైన ఆనందం ఉంది, నాలోనూ ఆనందం ఉంది అన్న విషయం తెలిసింది. ఆనందాన్ని నేను తరచుగా ప్రతిరోజు కూడా రుచి చూడగలను అనే విషయం ప్రత్యక్షంగా స్వానుభవంగా తెలుసుకున్నాను. మామూలుగా ఆనందం అనేది కొత్త ఏం కాదు. ఎప్పుడైనా మంచి వస్తువు తిన్నప్పుడు ఆనందం వస్తుంది, ఏమన్నా కలిసినప్పుడు ఆనందం వస్తుంది, లేదా ఒక మంచి వార్త విన్నాను అప్పుడు ఆనందం వస్తుంది. ఆనందం అనేది తెలియదు కాదు, కానీ ఈ ఆనందం వేరేగా ఉంది. నేను ధ్యానం చేశాను, పరిస్థితులు ఎలా ఉన్నా నాకు ఏమన్నా కానీ ధ్యానం చేస్తే అంతర్గతంగా ఆనందం ఉంది. ఆనందాన్ని నేను చవి చూడగలిగాను. అంటే ఆనందానికి అంతకుముందు నేను బయట విషయాలపైన ఆధారపడి ఉండేవాడిని. ఏమైనా జరిగితే నేను ఆనందం, కానీ ఇప్పుడు ఏమి జరగకపోయినా సరే ఆనందంగా ఉండగలను. అంటే లోపల ఆనందం ఉంది అన్నదాన్ని నేను చవి చూశాను. అప్పుడు ఇంకొంచెం శ్రద్ధతో చేశాను. ఇది ఒకటి. ఏకాగ్రత కూడా తప్పకుండా ఉపయోగపడింది. మామూలుగా బీటెక్ చేసి తర్వాత ఎంటెక్ చేసి తర్వాత పిహెచ్డి చేస్తారు. అప్పుడు ఎంటెక్ చేసిన తర్వాత పిహెచ్డి కనీసం 3 ఏళ్ళు పడుతుంది మామూలుగా. ఒకసారి ఇంకా కూడా ఎక్కువ చాలా టైం పడుతుంది, 4 ఏళ్ళు కూడా పడుతుంది. అంటే ఎంటెక్ అయితే 2 ఏళ్ళు, అంతే. బీటెక్ 4 ఏళ్ళు, కానీ పిహెచ్డి అలా కాదు, 5-6 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. నేను ఎంటెక్ చేయలేదు, బీటెక్ చేసి నేరుగా పిహెచ్డి చేశాను. 3 ఏళ్ళ కంటే తక్కువ పెట్టింది. అబ్బా, అందులో దాంట్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ళు కూడా పట్టింది. ఖరగ్పూర్ ఐఐటీలో అంటే నా ఫోకస్ అంత ఫోకస్గా ఉండేది, ఆ కాన్సన్ట్రేషన్. ఇంకోటి అంటే దానివల్ల ఆనందం అనేది ఉండేది అనమాట. ఎప్పుడు హ్యాపీగా చీర్ఫుల్గా ఉండేవాడిని, చేసేవాడిని. నాకు మంచి గైడ్ కూడా దొరికారు, పిహెచ్డీ చేయడానికి ఉంటారు కదా, ఆయన కూడా నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు టైం ఇచ్చేవారు. ఆయన ఆ మోటివేషన్ నా దగ్గర నుంచి రావాలా, ఆయన మాత్రం రేపు కాదు ఓకే ఇప్పుడే రా, ఏమైనా సందేహం ఉంటే రా అని ఆయన కూడా కొంచెం సమయం ఇచ్చారు. కానీ 3 ఏళ్ళ లోపల అయిపోయింది. ఎంతగా అయిపోయిందంటే మామూలుగా కనీసం 3 ఏళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ తర్వాత పిహెచ్డి సబ్మిట్ చేయొచ్చు బీటెక్ వాళ్ళకి. నాకు ముందుగా అయిపోయింది కాబట్టి అప్లికేషన్ పెట్టాల్సి వచ్చింది. 2.5 సంవత్సరాలుగా అయిపోయిందని. వాళ్ళు ఏం చేశారంటే 3 నెలలు మీకు డిస్కౌంట్ ఇస్తాం, గ్రేస్ పీరియడ్ లాగా. 2 సంవత్సరాల 9 నెలలకి నన్ను సబ్మిట్ చేయొచ్చని పర్మిషన్ చేశారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ధ్యానం చేసిన వల్ల నేను నా బాధ్యతల్ని చాలా వేగవంతంగా విస్మరించలేదు, నా బాధ్యతలు నేను నెగ్లెక్ట్ చేయలేదు. ఒకవైపు ఇంకా బాగా చేయగలిగారు, నిజంగా సంతోషంగా చేయగలిగారు. అది చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్పగలిగేది, ధ్యానం వల్ల ఇలాంటి రిజల్ట్ ఉంటుంది, ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. నేను మామూలు వ్యక్తిని, అందరిలాగే, అందరు స్టూడెంట్స్ లాగే, అందరు రీసెర్చ్ స్కాలర్ లాగే అంతా ఉన్న హాస్టల్లో ఉన్నాను. ఇలా ధ్యానం మొదలెట్టాను. అప్పుడు ఇహ పరలోకాలు 2 అంటారు కదా, ఆ విధంగా ఉందన్నమాట. నేను చెప్పేది ఏంటంటే యువతకు కానీ ఎవరికైనా సరే మామూలుగా ధ్యానం అనేది ఆత్మ సాక్షాత్కారం కోసం, భగవత్ప్రాప్తి కోసం చేస్తామంటాం. అది నిజమే, కానీ అంతకన్నా ముఖ్యం నాకు ధ్యానం అనేది ఈరోజు నా సమస్యల్ని, నిత్య జీవితంలో ఉన్న ఘటనలని ఎదుర్కోవడానికి ఆ ప్రశాంతత, ఆ కామ్నెస్ ఇస్తుంది. ఎప్పుడూ రాబోయే భగవత్ప్రాప్తి కోసం కాదు, ఇప్పుడే ఈరోజే ది కామ్నెస్ ఐ రిక్వైర్డ్ టు ఫేస్ మై లైఫ్స్ ఛాలెంజెస్, దట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ మెడిటేషన్. అది గుర్తుంచుకోవాలి. కాబట్టి నీ యువతకు చెప్పేది ఏంటంటే, మీ కార్యక్రమాలు మీరు చేస్తూ ఉండండి, మీ కెరీర్ని మీరు పర్సూ చేస్తూ ఉండండి, కొంత టైం మెడిటేషన్ కూడా ఇవ్వండి. అప్పుడు మీకే అర్థమవుతుంది దీనివల్ల ప్రయోజనం. ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అవసరమైతే ఇంక మీకు టైమే లేకపోతే, మీ నిద్రపోతున్నారు కదా, కొంచెం తగ్గించండి నిద్ర, అది మీ దీనికి కేటాయించండి. నిద్రలో వచ్చే విశ్రాంతి కంటే ఇంకా ఎక్కువ విశ్రాంతి దొరుకుతుంది కూడా.
మీరెప్పుడు విచారించరు మెడిటేషన్కి ఇంత టైం పెట్టానే అని. భారతదేశం లాంటి యువత అత్యధికంగా ఉన్నటువంటి సమాజంలో వారికి కావాల్సినటువంటి మార్గాన్ని మనం అందించాలి. దాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అందించారు. అదే గురు పరంపరగా వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ధ్యాన మార్గము, యోగ మార్గం అని చెప్పేసి మనకి స్మరణానంద మహారాజ్ చెప్తున్నారు. మంచి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. Mind Media, the voice of India.